ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా అండి, ఈ గుంత పునుగుల్లాగా ఉన్నాయి. ఇవన్నీ చేసింది స్వీట్ పొటాటో అండి. ప్యాటీస్, అది కూడా స్వీట్ పొటాటో చేసిందే. ఆ తర్వాత ప్యాన్ కేక్, స్వీట్ పొటాటో ప్యాన్ కేక్. ఇవన్నీ ఎలా చేసుకోవాలి, ఒక స్వీట్ పొటాటోతోనే మనం ఇన్ని రకాలు ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్వీట్ పొటాటోకి మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటిని నెయ్యి రాసుకొని ఒక అరటాకు పైన, అరటాకు ఉంటే అరటాకు, అది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వాడుకోండి. దాన్ని మనం స్టీమ్ కుక్ చేసుకుందాం అట్లాగా. సో అలాగా నెయ్యి చుట్టూతో రాసుకొని మనం పెట్టుకొని స్టీమ్ కుక్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు అట్లాగా నెయ్యి రాసేసి నేను ఏం చేస్తానంటే, కింద ఆల్రెడీ నీళ్ళు పెట్టేశానండి పైన స్టవ్ మీద. అవి బాయిల్ అవుతూ ఉంటాయి. దానిపైన ఇప్పుడు మనం పెట్టుకున్న వాడిని పెట్టేసి ఒక 20-25 మినిట్స్ మనం వదిలేస్తే, ఎందుకంటే ఆకు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే ఆకు లేకపోతే ఇంకొంచెం తక్కువ టైంలోనే స్టీమ్ కుక్ అయిపోతుంది. సో మనం స్టీమ్ కుక్ అయిందో లేదో ఎలా చూసుకోవాలి అంటే, ఒక నైఫ్ తీసుకొని దానిలోకి పర్క్ చేసి చూస్తే మనకు అది సాఫ్ట్గా నైఫ్ ఇన్సర్ట్ అయిపోతుంది అనుకోండి, మనకు అది చక్కగా కుక్ అయినట్టు తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ కుక్ అయిపోయింది, నేను తీసేస్తున్నాను. బేసిక్గా ఒక 1 కప్పు మనం ఇది వేసుకుందాం, బియ్యపిండి వేసుకుందాము. 1 కప్ వచ్చి సూజీ వేసుకుందామండి. 1/2 కప్ బియ్యపిండి, 1 కప్ సూజీ అను ఒక 1/2 కప్ వచ్చేసి కార్న్ మీల్ అంటారు దీన్ని. అంటే మనం మొక్కజొన్నలతో చేసిన రవ్వలాగా ఉంటుంది, కొంచెం పిండి అనమాట. అది కార్న్ స్టార్చ్ వేరు, కార్న్ మీల్ వేరండి. సో దాంట్లో 1 కప్ మళ్ళీ పెరుగు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫ్లేవర్, టేస్ట్ ఎన్హాన్స్ అవుతాయి. మనం చేసుకునేటప్పుడు అవంతటిని హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. అందుకోసమని వేసుకున్నాను. సో దాంట్లో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర ఏంటంటే 1 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి కారం వేసుకుంటున్నానండి. నా కారం కొంచెం డార్క్గా ఉంటుంది, ఎందుకంటే దానిలో మునగాకు పొడి కూడా ఉంటుంది, అందుకోసం. సో దాంట్లోనే ఇప్పుడు నేను నా దగ్గర 3 కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ ఉన్నాయి, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. మూడింటిని నేను కోసుకొని వేసేసుకుంటున్నాను స్మాల్ పీసెస్గా. దాంట్లో కొంచెం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. 8 to 10 చిల్లీస్ కూడా కట్ చేసేసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ కూడా ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసుకున్నామండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ పొటాటోస్ని, స్టీమ్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పైన పొట్టు తీసేసుకొని, తొక్క తీసేసుకొని అలా పెట్టుకొని దాన్ని చక్కగా ఫైన్గా మ్యాష్ చేసేయాలి. అలా స్మూత్గా చేసుకున్న తర్వాత అదిగోండి అట్లా చేసుకోవాలి. ఉండలుగా లేకుండా, లంపీగా లేకుండా చేసుకొని దాన్ని ఇప్పుడు మనం ఈ పెద్ద బౌల్లో అన్నీ వేసుకొని ఉంచాం కదా, దానిలోకి యాడ్ చేసేసుకొని మనం కొంచెంగా నీళ్ళు పోసుకుంటా మన ఉండ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా, ముద్దలాగా వచ్చేదానికి వీలుగా ఉండేటట్టుగా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అట్లా కలుపుకుందాం. సో స్వీట్ పొటాటో యొక్క ఉపయోగాలు ఏంటి అంటేనండి, స్వీట్ పొటాటో చాలా మంచిది. వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో అట్లాగా మనం స్వీట్ పొటాటోస్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా మంచిది అనమాట. వెయిట్ లాస్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందర ఒక 1/2 పీస్ ఆఫ్ స్వీట్ పొటాటో తిని వెళ్తే మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఎక్సర్సైజ్ చేస్తారండి. సో ఇట్లాగా మనం కొంచెం గట్టిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత వాటర్ సరిపడుతుంది అనుకుంటారో అంత వాటరే యాడ్ చేసుకుంటా కలుపుకోండి, తొందరపడకుండా ఒకేసారి యాడ్ చేయకుండా. సో ఇట్లా మనం అంత ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా, అదిగోండి కలుపుకుంటుంటే మనకు తెలిసిపోతుంది ఎంతలా ముద్ద వస్తుందనేది. దాని ప్రకారంగా నేను వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను. దీంట్లో ఏంటి అంటే, ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ పొటాటో నచ్చంగా తినేసేమంటే పిల్లలు కొంచెం ఇష్టపడరు కదా. సో ఇట్లా చేసి పెడితే ఏంటంటే దాని స్వీట్ పొటాటో యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా చక్కగా వెళ్ళిపోతాయి. ఇది పసుపు, కార్న్ మీల్ వేయటం వల్ల ఆ మంచి, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా ఎల్లోగా, మధ్యలో రెడ్ కలర్గా, గ్రీన్ కలర్గా చాలా బాగా కనిపిస్తుంది కదా. అదండి, ఎప్పుడైనా ఇంత కలర్ఫుల్గా రెసిపీస్ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో అట్లాగా ముద్ద వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన గుంత పునుగులది పెట్టేసుకొని ప్యాన్, దాంట్లో మనకు సరిపడా నూనె, 1 చుక్క 2 చుక్కల నూనె వేసేసుకొని వీటిని జాగ్రత్తగా మనం దాంట్లో పెట్టేసుకుందామండి. మనం బాల్స్లా చేసుకొని
అలా పెట్టేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల ఉడకదు, మాడిపోతుంది కదా. కొంచెం ఇలాగ జాగ్రత్తగా దాని షేప్కి ఎంత సరిపోతుందో అంతలా నొక్కుంటూ జాగ్రత్తగా పెట్టేసుకొని దాన్ని మనం ఉడకపెట్టుకోవాలి. నేనైతే 2 పనియారం బౌల్స్ పెట్టేశానండి, ప్యాన్స్. అలా పక్కన జరుగుతూ ఉంటుంది. మీకు నేను చెప్పాను కదా, ఇదే పిండితో ప్యాటీస్ లాగా చేస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇలా తింటారు, పిల్లలు ఏంటంటే బ్రెడ్ మధ్యలో పెట్టుకొని ప్యాటీ పెట్టుకొని తినేస్తారు. సో అందుకోసమని ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో నేను కొంచెం నూనెని డ్రిజిల్ చేసుకుంటాను. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీటిని ఏంటి అంటే ప్యాటీస్ లాగా చేసి పెడతానండి. ఒక పెద్ద బౌల్ ముద్ద తీసుకొని దాన్ని జస్ట్ కొంచెం అట్లాగా అద్దేసి మన అరచేతిలో పెట్టుకొని కొంచెం నొక్కుకొని దాన్ని మనం ఏం చేద్దాం అంటే అట్లా పెట్టేద్దాం. అలా పెట్టేసుకొని అన్నీ అలా పెట్టేసుకొని కొంచెం దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసుకుంటే చాలా క్రంచీగా క్రిస్పీగా మనకి ప్యాటీస్ రెడీ అయిపోతాయండి. ఈ ప్యాటీస్ని మన పిల్లలు బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ మధ్యలో శాండ్విచ్లా పెట్టుకొని తినొచ్చు అనమాట. అందుకోసమని. సో ఇదండి మన స్వీట్ పొటాటో ఒక 2 వెరైటీస్ ఇప్పుడు అయిపోయినాయి. ఒకటే ఫ్లవర్తో 2 వెరైటీస్ చేసుకోవచ్చు. ఒకే రకం పిండితో 2 వెరైటీస్గా చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నేను పనియారం చేద్దాం అనుకున్నాను, తర్వాత పిల్లలు ప్యాటీస్గా తింటారులే, బ్రెడ్ మధ్యలో పెట్టుకొని దీనికన్నా బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి కొంచెం ఎనర్జెటిక్గా అంటే ఫిల్లింగ్గా ఉంటుంది అని పిల్లల కోసమని అలా ప్యాటీస్లా చేశాను. సో ఇప్పుడు మనకి ఇది ఉడికిపోతుందండి. మనం దీన్ని కొంచెం తిప్పుకొని చూసుకొని అన్నిటినీ మనం ఫ్లిప్ ఓవర్ చేసుకుందాము. బోత్ సైడ్స్ ఈవెన్గా కుక్ అవుతుంది అప్పుడు. సో ఇది కుక్ అయ్యేలోపు మనకి పక్కనున్న ప్యాటీస్ కూడా అలానే చిన్నగా కుక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా 1 by 1 మనం రెడీ చేసేసుకోవటమేనండి మన ప్యాటీస్ని. మన గుంత పునుగుల్లా చేసుకున్న స్వీట్ పొటాటో మిక్చర్ని ప్యాటీస్గా చేసుకుని చూసారు కదండి. ప్యాటీస్ కూడా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. అట్లాగా ఫ్లిప్ ఓవర్ చేసుకుంటే బోత్ సైడ్స్ మనకి ఈవెన్గా కుక్ చేసుకుంటే మనం దీన్ని శాండ్విచ్ లాగా చేసుకొని తినేయడానికి రెడీగా అయిపోతాయి అన్నమాట. సో ఇదండి మనకి పిల్లలకి మనం ఎంత వెరైటీస్ చేసి పెడుతుంటే హెల్దీ వర్షన్స్ అలాగా వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే జంక్ ఫుడ్ తినకుండా ఇట్లాంటివి మనం కొంచెం చేస్తూ ఉన్నాం అనుకోండి, పిల్లలకి ఏంటంటే వెరైటీ కాబట్టి ట్రై చేస్తామని తింటారు. అందుకోసమని నేను ఇట్లా ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తూ ఉంటాను. దట్టు స్వీట్ పొటాటో ఒట్టిగా వేసి అస్సలు తినరు కదండి, మా పిల్లలు అయితే అస్సలు తినరు. సో అందుకని దీన్ని ఎలా అయినా స్వీట్ పొటాటోస్ని పంపించాలి వాళ్ళకి అని చెప్పి, దానిలో ఉన్న బెనిఫిట్స్ కూడా వాళ్ళకి రావాలి కదా. చాలా మంచి స్వీట్ పొటాటో కదండి హెల్త్కి. అందుకోసమని నేను ఇలా చేసి వాళ్ళకి పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే మొత్తం మనకి బోత్ సైడ్స్ ఈవెన్గా కుక్ అయిపోయింది కదా, చాలా క్రిస్పీగా క్రంచీగా చూసారు కదా. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నేను బ్రెడ్ని ఆల్రెడీ బోత్ సైడ్స్ టోస్ట్ చేశానండి. కొంచెం కాల్చి పెట్టాను వేడి చేసుకొని, అంటే కొంచెం ఫ్రై చేసుకున్నాను బ్రెడ్ని. సో ఆ బ్రెడ్లో ఇప్పుడు ఈ ప్యాటీస్ని ఎలా పెట్టుకుంటామో నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన దానికి నేను ఏం చేస్తాను అంటే క్యాబేజ్ ఉంటుంది కదండి, మనం క్యాబేజ్ని కూడా తీసుకొని దాన్ని రేకుల్ని విడివిడిగా చేసుకున్నాను. నా దగ్గర మోమోస్కి అప్పుడు చేసిన ఇది ఉంది అండి, మోమోస్ సాస్ ఉంది, చాలా స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. సో పిల్లలకి అది ఇష్టం. మీ దగ్గర గ్రీన్ చట్నీ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. సో పిల్లలు స్పైసీగా కావాలన్నారు, అందుకోసం అని చెప్పి నేను అది వేసి, ఇదిగోండి మన క్యాబేజ్ ఉంది కదా, క్యాబేజ్ ఒక పీస్ ఆఫ్ క్యాబేజ్ తీసుకొని దాని మీద పెట్టి టొమాటోస్ని స్లైసెస్గా అలాగా చక్రాల్లా కట్ చేసుకుని దాన్ని పెట్టి ఇప్పుడు చేసుకున్న ప్యాటీ ఉంది కదా అది పెట్టేసి బ్రెడ్ పెట్టేశానండి. ఈ బ్రౌన్ బ్రెడ్ ఏంటి నేను ముందుగానే ఆల్రెడీ టోస్ట్ చేశాను. సో ఇదండి మనకు ఒక ఐటెం రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మన పనియారమ్స్ కూడా ఇవిగోండి, పనియారం కూడా అయిపోయింది. ఎవరికి ఏది కావాలంటే అది వాళ్ళ చాయిస్గా తినొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ప్యాన్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొటాటో ప్యాన్ కేక్. నేను ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని దానిలో ఈ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కదండి మనం ఉడకపెట్టుకున్నవి, వాటిని తొక్కు తీసేసి దాన్ని మొత్తంని స్వీట్ పొటాటోస్ని అలాగ పీసెస్గా చేసుకొని నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసేసుకొని, ఆ ఫుడ్ ప్రాసెసర్లో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 1 కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకున్నానండి, హోల్ వీట్ ఫ్లార్ వేసుకొని దాంట్లో ఒక 1/4 కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ పౌడర్ ఉందని మిల్క్ పౌడర్ వేసుకుని దాంట్లో ఒక
పావు టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని ఇంకొక 1 టీ స్పూన్ వచ్చి సిన్నమన్ పౌడర్ వేసుకున్నాను. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అందుకోసం అనేది. సో మీరు దగ్గర ఇప్పుడు నేను ఏంటంటే ఒక 1/2 కప్ పాలు పోస్తున్నానండి. 1/2 కప్ పాలు పోసేసి దాంట్లోనే ఇంకో 1/2 కప్ వాటర్ కూడా పోసి మనకి దోశ బ్యాటర్ లాగా, మరీ దోశ బ్యాటర్లా పలుచగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకుండా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసి ఒకసారి ఫుడ్ ప్రాసెస్లో ఇచ్చేసేసి వస్తానండి. ఫుడ్ ప్రాసెస్లో మనం దీన్ని మ్యాష్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని వస్తాను. చూసారా అలా మిక్స్ అయిపోయింది, ఇంకా చాలా గట్టిగా ఉంది. అందుకోసమని నేను ఇంకొక 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటికి 1 కప్ ఆఫ్ వాటర్ అండి. ఇందాక పాలు, తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. పాలు వేసాను, పాలతో పాటు కొంచెం నీళ్ళు పోసాను. అక్కడ 1 కప్, ఇక్కడ ఒక 1 కప్, 2 కప్స్ ఆఫ్ వాటర్ అయింది. మీరు ఒకసారి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ చేసుకోండి జాగ్రత్తగా. నాకు సరిపడా వాటర్ నేను యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఫుడ్ ప్రాసెసర్లో బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అదిగోండి ఫైన్ పేస్ట్ లాగా వచ్చింది. కానీ అక్కడక్కడ కొంచెం లమ్స్ ఉంటాయి. దాన్ని అంతటినీ కూడా నేను ఇప్పుడు విస్కర్తో నేను బాగా విస్క్ చేసేస్తాను. అంతా కలిపేసుకొని అవసరం పడితే కనుక వాటర్ని వేసుకుంటే అలా కలిపేస్తానండి. అలా కలిపేస్తే మనకు చూసారు కదా దోసపిండి ఎలా ఉందో అలా ఉంది. దానిలో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే దోశలు వేసేటప్పుడు మనకి అంటే ప్యాన్ కేక్ లాగా వేసుకునేటప్పుడు చక్కగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అలా వేసాను. ఇలా అండి మన దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలంటే ప్యాన్ కేక్ మిక్స్ ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో దీన్ని రెడీ చేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో గీ కానీ మీ ఇష్టం చాయిస్, మీ ఏదైనా మీకు కావాలని చాయిస్ వాడుకోవచ్చండి. అది వేసుకొని చేసుకోవాలి. దీంట్లో మీరు చూస్తే గమనిస్తే నేను షుగర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. సిన్నమన్ పౌడర్, మిల్క్ పౌడర్ ఉంది, మిల్క్ ఉంది. దాంతోనే చాలా ఫ్లేవర్ వచ్చేస్తుందండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇది మనకి కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్యాన్ కేక్ అయితే చాలా త్వరగా కుక్ అవుతుంది. ప్యాన్ కేక్ మిక్స్ తెచ్చి వేసుకుంటే ఇది స్వీట్ పొటాటో ప్యాన్ కేక్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండి మూత పెట్టేసి పైన అలా ఉడకనిస్తే పైన కూడా కుక్ అయిపోయి మనకి కొంచెం త్వరగా కుక్ అవుతుంది అనమాట. అందుకోసం నేను మూత పెట్టేసి వదిలేసాను. దీన్ని జాగ్రత్తగా ఫ్లిప్ ఓవర్ చేసుకోవాలి. ఫ్లిప్ ఓవర్ చేసుకొని బోత్ సైడ్స్ మనం చక్కగా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. ఇదండి మన ప్యాన్ కేక్స్, స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్. పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు మన 3 వెరైటీస్ ఆఫ్ స్వీట్ పొటాటో రెసిపీస్ చూసాము. ఇట్లాగా మనం ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్ కేక్స్ వేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇంకా ఏమన్నా మీకు రెసిపీస్ స్వీట్ పొటాటోస్తో నేను ఇంకా చాలా చేస్తూ ఉంటాను. స్వీట్ పొటాటోస్ అంటే చాలా ఇష్టం నాకు, తింటూ కూడా ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. రెసిపీస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు ఇక్కడ పెట్టాను. బాయ్.